దేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇండియా టుడే సంస్థ సిఓటర్తో కలిసి ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో సంచలన విషయాలు చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సిఓటర్ లోక్సభ స్థానాలకు సంబంధించి సర్వే చేసింది. సర్వేలో సంచలన విషయాలను చెప్పింది. ఒకసారి సర్వేలో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఎవరికి ఎంత ఓట్ షేర్ వచ్చింది, ఎవరికి ఎంత ఓట్ షేర్ ఇచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 మధ్య ఈ సర్వే చేసింది. ఈ సర్వేలో దాదాపు 1,49,092 శాంపుల్స్ బేస్ చేసుకుని, అంటే మొత్తం దేశంలో ఉన్న లోక్సభ స్థానాలన్నిటికీ కలిపి 1,49,092 శాంపుల్స్ ని సేకరించి ఈ ఫలితాలను ఈ సర్వే చేస్తుందని చెప్పుకోవాలి. ఒకసారి ఈ సర్వేలో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ వి గో. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇండియా టుడే సిఓటర్ సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను పార్టీల వారీగా సీట్ల అంచనా 2024కి సంబంధించి చూస్తే కనుక ప్రెసెంట్ వైసీపీకి 8 స్థానాలు దక్కే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తోంది ఆ సర్వే. అలాగే తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటే కనుక బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ అని చెప్పింది. ఎన్డీఏ అలయన్స్ లో జనసేనను చూపించదా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దీంట్లో జనసేనను చూపించిందని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ఇక్కడ మిగిలిందని చెప్పుకోవాలి. ఒకసారి నెక్స్ట్ ఎవరికి ఎంత ఓట్ షేర్ ఇచ్చింది, ఎవరికి ఎంత ఓట్ షేర్ రావచ్చు అని చెప్పి సర్వే అంచనా వేస్తున్నారు. సార్ చూసే ప్రయత్నం చేద్దాం. అది 2019కి సంబంధించి అంచనా, అలాగే 2024కి సంబంధించి ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి ఆ ఫలితాలు మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి 2019లో 49% ఓట్ షేర్ దక్కిందని చెప్పి ఓట్ షేర్ అని చెప్పి అప్పుడు అంచనా వేస్తుంది. ఇప్పుడు 2024కి చూస్తే కనుక 41%. ఒక్కసారి 2024కి సంబంధించి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలుగుదేశం పార్టీకి 2024లో 45% ఓట్ షేర్ దక్కచ్చు పార్లమెంటు స్థానాలకు అని చెప్పి చెప్తోంది ఈ సర్వే. అలాగే ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2%, అలాగే కాంగ్రెస్ కి సంబంధించి 3%, అలాగే ఇతరులు 9%గా ఉండొచ్చు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ గా సర్వే ఫలితాలను చెప్పుకోవాలి. 2024కు సంబంధించి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేసిన ఫలితాలకు సంబంధించి మీరు చూస్తున్నారు. మొత్తం 1,49,092 దేశవ్యాప్తంగా ఎన్నైతే పార్లమెంటు స్థానాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి 1,49,092 శాంపుల్స్ ని సేకరించి వాటి నుంచి వచ్చిన ఫలితాలను ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా టుడే సి ఓటర్ సర్వేకి ఫలితాలకు సంబంధించి. అలాగే 2019లో వైసీపీకి 49% ఓట్ షేర్ దక్కచ్చు అని చెప్పి అప్పుడు అంచనా వేసింది. అలాగే తెలుగుదేశం పార్టీకి 40%, భారతీయ జనతా పార్టీకి 1%, అలాగే కాంగ్రెస్ కూడా 1%, ఇతరులు కూడా 9%. మీరు చూస్తే కనుక ఇతరుల విషయంలో కాన్స్టెంట్ గా ఎక్కడా కూడా నెంబర్ మారలేదు. అలాగే కాంగ్రెస్ కి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2% పెరిగిందని చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీకి 1% పెరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అప్పుడు 40 ఉంటాయి, ఇప్పుడు 45, అంటే దాదాపు 5% పెరిగింది. ఇక్కడ వైసీపీకి 49 గతంలో ఉంటే ఇప్పుడు 41% అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ సర్వే ఎప్పుడు చేశారంటే గనక డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, అంటే పొత్తుల విషయం దాదాపు సెప్టెంబర్లో పొత్తును ప్రకటించింది తెలుగుదేశం పార్టీ, జనసేన. అలాగే ఈ రెండింటికి సంబంధించి పొత్తు కుదిరిన తర్వాత అంటే డిసెంబర్ 15 నుంచి ఈ సర్వే ఫలితాలకు సంబంధించి మనం చూస్తున్నాం. ఏంటి ఇదే ఈ క్వశ్చన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే డెవలప్మెంట్స్ చాలా వేగంగా చోటు చేసుకున్న కీలకమైన డెవలప్మెంట్స్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చా? ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఒక్కసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే సి ఓటర్ సర్వే సంయుక్త సర్వే కదా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూస్తున్నాం దాదాపుగా రిజల్ట్స్ అంటే 2019 విషయానికి వస్తే 22-3 ఉంటే కనుక ఇప్పుడు మొత్తం ఆ నెంబర్ మారిందని చెప్పుకోవాలి. వైసీపీకి 8, తెలుగుదేశం పార్టీకి 17 అంటోంది. ఏంటి పొత్తులో ఈక్వేషన్స్ చూసిన తర్వాత కూడా నెంబర్ మారే అవకాశం ఉందని అనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా మారే అవకాశం ఉందనే చెప్పాలి సచిన్. ఎందుకంటే ఇప్పుడు 3 రోజుల నుంచి కొన్ని ఈక్వేషన్స్ మారుతూనే ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు టీడీపీ జనసేన పొత్తు మాత్రమే ఉంది. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా యాడ్ అవుతున్న నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది టీడీపీకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేది అంశం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఆ అంశ సంఖ్య అయితే మారే అవకాశం కనబడుతుంది. ఒకసారి మనం 2019కి ఇప్పుడు 2024కి ఇచ్చినటువంటి ఆ లెక్కలు చూస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల్లో కానీ టీడీపీకి కొంత బూస్టప్ ఇచ్చేలాగానే సి ఓటర్ సర్వే ఇండియా టుడే సర్వే ఉందని
ఉందని చెప్పాలి. అయితే 49% ఉన్నటువంటి వైసీపీ 40% పడిపోవడం, 40 నుంచి 40% ఉన్న టీడీపీ 45%కి గ్రాఫ్ పెంచుకోవడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ కొంత పాజిటివ్ అంశంగా చూడాలి. అయితే ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గతంలో 1% వచ్చింది, బీజేపీ కూడా 1% వచ్చింది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి 3% చూపిస్తుంది, అదేవిధంగా బీజేపీకి 2% చూపిస్తుంది. అంటే ఒకటి, అదేవిధంగా కాంగ్రెస్ 2% ఓట్ షేర్ని అయితే పెంచుకున్నాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 పార్టీ అలయన్స్ పెట్టుకుంటే కనుక ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే జనసేనని ప్రస్తావించలేదు, అదర్స్ కేటగిరీలోనే జనసేనని పెట్టారు. కాబట్టి జనసేనకి 2019లో 6.9 ఓట్ షేర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా 9 నుంచి 10% వరకు పెరుగుంటుంది అనేది ఆ పార్టీ శ్రేణిలో చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ 9 నుంచి 10% పెరిగితే కనుక అది అదనంగా 40% టీడీపీ ఉంది కాబట్టి 10% పెరిగే జనసేన యాడింగ్ అయితే కనుక ఖచ్చితంగా అది 55-56% ఓట్ షేరింగ్ వస్తుందనే భావనలో పార్టీ శ్రేణులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కలిసి వచ్చే అంశంగా మనం చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎంపీల విషయానికి చూస్తే కనుక 2019లో వైసీపీ 22 స్థానాల్లో లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది, టీడీపీ కేవలం 3 స్థానాలు మాత్రం కైవసం చేసింది. కానీ ఈరోజు చాలా వేరియేషన్ కనబడుతుంది. 22 స్థానాల నుంచి ఇప్పుడు 8 స్థానాలకి వైసీపీ పడిపోయిందని చెప్పాలి సీ వాటర్ సర్వే ప్రకారం. కానీ టీడీపీ ఇక్కడ నుంచి చూస్తే కనుక 3 స్థానాల నుంచి 17 స్థానాల వరకు పెంచుకుంది. అంటే ఇక్కడ టీడీపీ, జనసేన కలిపి 17 స్థానాలు అనేది మనం సీ వాటర్ సర్వే ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సర్వే చేసినటువంటి అంటే టైం పీరియడ్ చూస్తే కనుక డిసెంబర్ 13 నుంచి జనవరి 28 వరకు, అంటే ఈ కాలం ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు ఖరారైపోయిన టైం కాబట్టి ఖచ్చితంగా ఆ 2 పార్టీలు కలిపి ఈ సర్వే చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి టీడీపీ, జనసేన కూటమికి 17 స్థానాలు వచ్చాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఆ సంఖ్య ఏమైనా పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ 2 నెలల్లో ఓటర్ మైండ్ సెట్ మారితే బీజేపీ, టీడీపీ, జనసేనతో కలడం వల్ల ఏదన్నా మైనారిటీ ఓటు బ్యాంకు దూరం అయితే కనుక ఓట్లు సీట్ల సంఖ్య తగ్గుతుందని ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ బీజేపీ యాడ్ ఆన్ అయితే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కొంతమంది చెబుతున్న మాట. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటి అంటే 17 ఫిగర్ అనేది పెరుగుతుందో తరుగుతుందో అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే జనసేన పార్టీని యాడ్ చేయలేదు కాబట్టి జనసేన పార్టీ ఎంత ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే అది ఖచ్చితంగా కూటమికి లాభించే అంశంగా కనబడుతుంది. ఎందుకంటే 45% ఆల్రెడీ టీడీపీ సాధిస్తుంది కాబట్టి అదర్స్ పార్టీ చూస్తే కనుక ఇక్కడికి వద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఫిగర్స్ తెలుగుదేశం పార్టీకి 17, వైసీపీకి 8 అని చూపిస్తోంది తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే మిగతా ఈవెన్ జనసేన విషయంలో కూడా ఒక్క సీటు కూడా ఎక్కడ చూపించని పరిస్థితి. అంటే పొత్తు ఖరారు అయిన తర్వాత కూడా సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ జనసేన ఇతరుల్లో చూపించింది అనుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఒక సీటు కూడా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కనుక పొత్తు ఖరారైతే ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇక్కడ నంబర్లు ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా మారతాయి అనేది ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కానీ చెప్తుంది. 3 పార్టీలు ముందుకు వెళితే 2014 సీన్ రిపీట్ అవుతుంది. అత్యధిక సంఖ్యలో అటు లోక్సభ, అసెంబ్లీ స్థానాలు గెలవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది. ఆ 2014 సీన్ రిపీట్ చేస్తామని భావిస్తుంది. అందుకే బీజేపీతో పొత్తులో వెళ్లాలని 2 పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి. చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని, నడ్డాతో భేటీ అయినా, రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళి వీళ్ళతో మాట్లాడినా అది పొత్తులో భాగంగా కాబట్టి ఖచ్చితంగా కొంత బలం పెరుగుతుంది. బీజేపీ కూడా ఉండడం ద్వారా ఆల్రెడీ 10 ఏళ్లు దేశాన్ని పాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ఉండడం అదనపు బలంగానే ఉంటుంది అనేది 2 పార్టీలు భావిస్తున్నారు. కాబట్టి బీజేపీతో పొత్తు కోసం తహతలాడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సంఖ్య పెరుగుతుందనే ఆశలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతిపక్ష అంటే అధికార పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, మైనారిటీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కలిస్తే దూరం అవుతుంది. కాబట్టి అది టీడీపీ, జనసేన కూటమి కొంత ఇబ్బంది కలిగించే అంశం అని వైసీపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో అది ఏ విధంగా అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మనం అంచనా వేయగలం. కానీ ప్రస్తుతం అయితే టీడీపీ, జనసేన మాత్రం చాలా హోప్ పెట్టుకునే భారతీయ జనతా పార్టీ కలవడం ద్వారా ఖచ్చితంగా ఓట్లు, సీట్ల షేరింగ్ అంతా పెంచుకోవచ్చు అనేది 2 పార్టీల వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలని ఆలోచన చేస్తుంది. మరోవైపు వైసీపీ ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు ఉండదు, సింగిల్ గానే వెళ్తామని ఆ పార్టీ ప్రకటించే నేపథ్యంలో దీని ఇంపాక్ట్ ఏముంటుంది అంటే 3 పార్టీలు కలవడం ద్వారా వైసీపీకి ఇప్పుడు ప్రకటించినటువంటి 8 స్థానాలు వస్తాయి, ఇంకా తగ్గుతాయా, లేకపోతే భారతీయ జనతా పార్టీ చేరడం వల్ల వైసీపీకి లాభం చేకూర్చి ఈ పార్టీకి ఏమైనా అసెంబ్లీ లేదా పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా క్లారిటీ అయితే రాబోయే ఎన్నికల్లో తేలబోతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ
ప్రస్తుతానికి ఇది ఒక పాజిటివ్గానే తెలుగుదేశం జనసేన శ్రేణులు చూస్తున్నాయి. సర్వే వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇదే నిజమవుతుంది, రెండు పార్టీలు కలిస్తే క్లీన్ స్వీప్ దిశగా ఆంధ్రప్రదేశ్లో వెళ్తామని వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో సీ వాటర్ ఇండియా టుడే సర్వే వాళ్ళ కొంత పాజిటివ్గా కనబడుతుంది. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఈ సర్వేని కొట్టుబడేస్తున్నారు. జనం పల్సు వేరే విధంగా ఉంది. ఖచ్చితంగా సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. 5 ఏళ్లగా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారని చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ ఇప్పుడైతే ఈ రెండు పార్టీలు జనసేన టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఈ సర్వేని పాజిటివ్ అంశంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా యాడాన్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 3 పార్టీలు కొంత పాజిటివ్ గా ముందుకెళ్ళే ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక్కసారి కాంగ్రెస్ గురించి కూడా ప్రస్తావించుకుందాం. ఎందుకంటే షర్మిల రాక, ఎందుకంటే ఇన్ఫాక్ట్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఈ సర్వేలో మనం చూసుకుంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 28, కానీ మనం చూసుకుంటే దాదాపుగా జనవరి 14 కావచ్చు, లేకపోతే తను జాయిన్ అయిన తర్వాత యాక్టివ్గా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఎప్పుడైతే మూడ్ ఆఫ్ ద నేషన్ సంబంధించిన సర్వే అంటే జనవరి 28, ఆ దాదాపు ఎండింగ్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఉధృతంగా వెళ్తున్న పరిస్థితి. కాబట్టి షర్మిల రాక కూడా ఈక్వేషన్స్ మార్చే అవకాశం ఉందా? ఈ సర్వే ఫలితాలని కాస్త తారుమారు చేసే అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడ. ఖచ్చితంగా ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాలు కానీ సీనియర్లు చెబుతున్న మాట. ఎందుకంటే షర్మిల తన ప్రస్థానాన్ని అంటే 2024 ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖున ఏపీ పీసీసీ అధ్యక్షుల బాధ్యత తీసుకున్న డే 1 నుంచి జగన్మోహన్ టార్గెట్గా భారతీయ జనతా పార్టీ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. డే 1 నుంచి అదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కొంత ఉంటుందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అది ఎంత స్థాయిలో ఉంటుందనేది ప్రస్తుతానికి అంచనా వేయలేం, కానీ ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెబుతున్నారు. అయితే ఇప్పుడు సర్వే ప్రకారం సీ ఓటర్ సర్వే చూస్తే కనుక షర్మిల బాధ్యతలు తీసుకున్న వారం రోజులు అంటే 28 వరకు సర్వే చేశారు కాబట్టి వారం రోజుల్లోనే ఖచ్చితంగా 2% ఓట్ షేర్ పెరిగింది. గతంలో 2019లో కేవలం 1% ఉంటే ఇప్పుడు 3% పెరిగింది. కాబట్టి ఇప్పుడు షర్మిల పూర్తి స్థాయిలో జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే ప్రత్యేక హోదా అంశం కానీ పోలవరం సంబంధించి కానీ అనేక అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది. జగన్ బీజేపీకి మొత్తం కూడా అక్కడ తాకట్టు పెట్టారని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తాయి, కాంగ్రెస్ పార్టీ కొంత బలాన్ని చేకూరుస్తాయని చెప్తున్నాయి. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే షర్మిల వ్యాఖ్యలతోనో షర్మిల మాటల ద్వారా షర్మిల ప్రచారం ద్వారా ఓటు బ్యాంకు పెరగడం కంటే షర్మిలాను చూసి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ నుంచో టీడీపీ నుంచో ఇతర పార్టీల నుంచి నేతలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓటు షేర్ పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే పార్టీలో ఇతర పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని కాంగ్రెస్ పార్టీ నేతల్ని తీసుకురావడం ద్వారా పోటీ చేయించడం ద్వారా ఓటు శాతాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ పనులు ఇదే పాయింట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రాజేష్. ఎందుకంటే కనుక ఇప్పుడే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇంకా వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళుతున్న పార్లమెంటు స్థానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇన్ఫాక్ట్ ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా వెళ్తున్న పరిస్థితి చూసాం వైసీపీకి సంబంధించి. దాంతోపాటు పార్టీలు మారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేగా వెళ్తున్నారు, పార్టీలు మారుతున్న పరిస్థితి ఈ టైంలో ఇలా ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు, ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు? అది ఖచ్చితంగా వైసీపీ మీదే ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఓటర్స్ అనే వైసీపీకి ఉన్న క్యాడర్ కానీ ఓటర్స్ కానీ ఎంతవరకు వాళ్ళని ఓన్ చేసుకుంటారు. ఎమ్మెల్యేగా వెళ్తున్నటువంటి ఎంపీగా వెళ్తున్న అభ్యర్థిగా లేకపోతే ఎంపీగా పోటీ చేసి మొన్నటిదా పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తే అక్కడ రిసీవింగ్ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ వైసీపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థి పేరు అంటే ఎంపీగా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే గెలుస్తాడా లేదా అనే సర్వే చేయించుకునే బరిలోకి దింపామనేది వైసీపీ చెబుతుంది. కాబట్టి ఆ లెక్కలు అనేవి ఖచ్చితంగా ఎన్నికల తర్వాతే తేలే అవకాశం. కానీ ప్రతిపక్షాలు మాత్రం చెప్తుంది అక్కడ గెలవలేని వ్యక్తి ఇక్కడ ఎలా గెలుస్తాడని ఒక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ వైసీపీ మాత్రం చాలా బలంగా కాన్ఫిడెంట్ గానే ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేగా పెడుతుంది, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలుగా పెడుతుంది. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా మారుస్తున్న నేపథ్యం కూడా చూస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా హోప్తోనంటే సర్వేలు చేయించుకుని సామాజిక సమీకరణాలు చూసుకునే అభ్యర్థులు మార్పులు చేర్పులు లేకపోతే ఎంపీని ఎమ్మెల్యేలు ఎంపీలుగా మార్చింది. కాబట్టి వైసీపీ అయితే చాలా పాజిటివ్గా చూస్తుంది. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది, కొత్త రిజల్ట్ని చూస్తామని ఆ పార్టీ చెబుతుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇవి ఖచ్చితంగా జగన్కి వ్యతిరేక రిజల్ట్ వస్తాయనేది ప్రతిపక్షాలు చేస్తున్న నేపథ్యంలో రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం జగన్ వ్యూహాలు కరెక్టా కాదనేది తెలిసే అవకాశం కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే 2% షర్మిల వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక 1 నుంచి 2% పెరిగిందంటే ఖచ్చితంగా ఇంకో 2 నెలల్లో షర్మిల ఇక్కడే ఉంటారు. కొత్త వేరే పార్టీల నుంచి కొంతమంది నేతలు వస్తారు. కాబట్టి వాళ్ళు పోటీ చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 నుంచి 4 వేలు
లేదా 5,000 ఓట్లు చీల్చినా కానీ వైసీపీ ఓట్లు చీల్చినా టీడీపీ ఓట్లు చీల్చినా అవి ఖచ్చితంగా కాంగ్రెస్కి యాడ్ ఆన్ అవుతాయి, అది ఓటు షేర్ పెరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రస్తుతానికి 1-2 స్థానాలు గెలిచినా చాలు, ఓటు షేర్ పెంచుకోవాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఆ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. షర్మిల కూడా అదే విధంగా వ్యూహాలకి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రోజు వచ్చిన సీ ఓటర్ సర్వే కానీ ఇండియా టుడే సర్వే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమికి పట్టం కట్టే విధంగానే ప్రజలు నాడి ఉందనేది చెప్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం ప్రస్తావించుకుంటే కనుక రాజేష్, ఇక్కడ పాయింట్ కనుక మనం ప్రస్తావించుకుంటే, ఎందుకంటే ఇంతవరకు క్యాండిడేట్స్ ఇన్ఫాక్ట్ పొత్తే ఇంకా పూర్తిగా అంటే బీజేపీతో పొత్తు ఖరారైతే కనుక సీట్ల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి అనుకుని భావించాలి. ఇంకా అక్కడ కూడా కొలిక్కి రాని పరిస్థితి. దాంతోపాటు క్యాండిడేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు, క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఏ మేరకు ప్రభావం చూపించవచ్చు? ఈ ప్రభావం ఎవరికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరికి తగ్గచ్చు? అంటే సీ ఓటర్ సర్వే ఇండియా టుడే సర్వే మనం డిసెంబర్ 15 నుంచి జనవరి 28 చేసిన సర్వే ఆధారం చూస్తే కనుక ఓటర్ డైరెక్ట్ అక్కడ పార్టీ గుర్తు మీద వాళ్ళు సర్వే చేసి ఉంటారు. టీడీపీ అంటే ఎవరికి ఓటేస్తారంటే టీడీపీ అని చెప్పుంటారు. ఇక్కడ అభ్యర్థులు అనేది అక్కడ ప్రస్తావించి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి ఎంత వస్తుంది ఓటు షేరు, టీడీపీకి ఎన్ని స్థానాలు వచ్చాయనే సర్వే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది. టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ప్రజల యొక్క నాడి మారే అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంతమంది అనుకూలంగా చెప్పవచ్చు. ఇక్కడ అభ్యర్థులు బట్టి కూడా కొంత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు లోకల్గా లేకపోతే అక్కడ సుపరిచితం అయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది. లేకపోతే నాన్ లోకల్ పర్సన్ తీసుకొచ్చి కొత్త అభ్యర్థిని తీసుకొస్తే కనుక దాని ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం పార్టీ పరంగానే ఇప్పుడు ఇండియా టుడే సర్వే అనేది ఉందని చెప్పాలి. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించలేదు. కాబట్టి ఒకవేళ అభ్యర్థుల్ని ఈ నెల 15వ తారీఖు 20వ తారీఖు ప్రకటిస్తారు. కాబట్టి ఒకవేళ అప్పుడు ప్రకటించిన తర్వాత మళ్ళీ సర్వే రిపోర్ట్ మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల ఫేస్ ఆధారంగా కూడా కొంత ఓటు చీలే అవకాశం ఉంది. ఓటు పెరిగినా తగ్గినా కొంత ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వే రిపోర్టు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది సచిన్. కానీ ప్రస్తుతానికైతే టీడీపీ శ్రేణులు మాత్రం పార్టీ గుర్తు మీద అంటే పార్టీ టీడీపీకి ఓటు వేస్తామని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి లేకపోతే వైసీపీ ఓటు వేస్తామని చెబుతున్నారు. కాబట్టి దీన్నే బేస్ చేసుకుని ముందుకు వెళ్తామని చెబుతున్న పరిస్థితి ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి సంబంధించి సర్వే ఫలితాలు మీరు చూస్తున్నారు. మొత్తం ఇక్కడ వైసీపీకి 8 సీట్లు దక్కుతాయని చెప్పి, అలాగే టీడీపీకి 17 సీట్లు దక్కచ్చని చెప్పి సర్వే ఫలితాలు అంచనా వేస్తున్నాయి. డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్య ఈ సర్వే చేయడం జరిగింది. దాదాపు 1,49,092 శాంపుల్స్ని వాళ్ళు ఈ సర్వేకి అంటే ఈ సర్వేలో 1,49,092 శాంపిల్స్ బేస్డ్ మీద ఈ సర్వే చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే మాత్రం ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే ఇటు తెలుగుదేశం